దైవజనమా, యేసుక్రీస్తు వారి జీవితంలో శ్రమ పెట్టే మనుషులు ఎలా ఎదురయ్యారో. సంగమా, నువ్వు మంచిదానివైనా, నీ ప్రవర్తన మంచిదైనా, యోగ్యురాలిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుతున్నా, నీ చుట్టూతా సూటిపోటి మాటలతో హింస పెట్టే వ్యక్తులు నీ బ్రతుకులో ఎదురవుతారు. ఎందుకు వాళ్ళని అనుమతించాడో తెలుసా? నిన్ను మెత్తని పిండిగా మార్చడానికి. ఇప్పుడు గోధుమ మెత్తని పిండి కావాలంటే ఏం కావాలి? రోకలితో. ఏ రోకలి? మనుషులని రోకలితో దంచుతాడు. అమ్మా, భర్తే కొన్నిసార్లు రోకలైపోతాడు. రోకలతో దంచేటప్పుడు పోతా, మా పుట్టింటికి పోతా, మా తమ్మ, ఎట్లాంటి దరిద్రపు మాటలు అనొద్దు. ప్రభా, ఓర్చుకునే శక్తి దయచే. నీ మోచేతి నీళ్ళు త్రాగిన వాడే నీ వెనక గోతులు తవ్వుతూ ఉంటాడు. దేవుడు అనుమతిస్తాడు. నీ ద్వారా ఉపకారం పొందుకున్నవాడే, నీ ద్వారా మేలు పొందుకున్నవాడే, నీ ద్వారా లబ్ధి పొందుకున్న వ్యక్తి చివరికి నీ గుంటలు తవ్వే వ్యక్తిగా మిగిలిపోతాడు. ప్రభా, ఎందుకు ఇలా చేసావు? ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, నేను వాడికి అంత మేలు చేశానయ్యా, వాడు నాకు ఎంత కీడు చేశాడయ్యా, నువ్వేమయ్యా, అసలు నువ్వు చూస్తున్నావా లేదని ప్రభు దగ్గరికి వెళ్తే అంటాడు. ప్రభు అంటాడు, ఒరే, నీకే కాదురా, నాకు కూడా ఇస్కరియోతు ఇది అట్లాగే చేశాడురా, నేను నడిచిన దారిలోనే నువ్వు వెళ్తున్నావు. లోకస్తులు శ్రమల బాట గుండా వెళ్తారు, మనం శ్రమల బాట గుండా వెళ్తాం. అయితే మనకొచ్చే శ్రమల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వారికి వచ్చిన శ్రమలు వాళ్ళను నాశనం చేస్తే, మనకొచ్చిన శ్రమలు మనల్ని సంపూర్ణులుగా మారుస్తాయి. నీ బ్రతుకులో నువ్వు అనుభవించే ఏ శ్రమ నిన్ను నాశనము చేయదో దేవుడు తన మహిమ కొరకే దాన్ని అనుమతించాడు.